చెప్పాలనుకుంటే అందరం కూడా చెప్పాలనుకుంటే ఈరోజు అంతా ఇక్కడ కూర్చున్నా కూడా సరిపోదు. ఏమండి, ఈరోజు అంతా మనం ఇక్కడ కూర్చున్నా కానీ దేవుడు చేసే కార్యాలు మనం చెప్పలేం, వర్ణించలేం. అన్ని కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో ఆయన చేస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్య భాగంలోకి కొంత సమయం వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలోకి మేము వెళ్తున్నాం అయ్యా. ఈ నూతన సంవత్సరంలో మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీ వాగ్దానంతో మమ్మల్ని నింపండి, మీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. మాట్లాడే దేవుడా మీకు స్తోత్రం తండ్రి. కనికరించండి, మాతో మాట్లాడండి తండ్రి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు గిద్దలూరులో చేస్తున్న దేవా మీకు స్తోత్రం. కొమరంలో చేసిన దేవా మీకు స్తోత్రం. బేస్తవారిపేటలో, దర్శిలో చేస్తున్న దేవా మీకు స్తోత్రం తండ్రి. ఇంకా అనేకమైన ప్రాంతాల్లో, హైదరాబాద్లో, చెన్నైలో, ప్రభా పుత్తూరులో, ఇంకా తండ్రి అనేకమైన ప్రాంతాల్లో మేము ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగు పెట్టిన చోటల్లో కూడా ప్రభా మీ దాసుడికి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అయ్యా మీరు మమ్మల్ని మరి ఆయన సంతతిగా, ఆయన వారసులంగా ప్రభా మీరు మమ్మల్ని బలపరిచి మీరు మమ్మల్ని నుంచోబెడుతున్నందుకు మీకు స్తోత్రం తండ్రి. ప్రభా ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి నాయన మీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మాకు మీ కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మాతో మాట్లాడండి ప్రభువా. మాట్లాడే దేవా మీకు స్తోత్రం. కనికరించండి, మీరే మీ నామాన్ని మహింపరచుకోమని, నన్ను మరుగుపరచమని ప్రభువా మీ కృపను గ్రహించమని యేసునామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం మనం చాలా మందిని గమనిస్తే, చాలా మందితో మాట్లాడుతూ ఉంటే, పాస్టర్ గారు ఒక ఆయన చెప్పాడు నాకు, ఈ వారంలో మంగళవారం బుధవారం నేను ఆదివారం ఎక్కడ లాస్ట్ పోయిన ఆదివారం, మంగళవారం బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర ఒక గ్రామంలో, ఒక పెద్ద పంచాయతీ అది, చుట్టుపక్కల ఒక 10 గ్రామాల మధ్య సేవ జరుగుతుంది. ఆ ప్రాంతంలో దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ ఒక పాస్టర్ గారు, ఆయన 70 ఏళ్ళు ఆయనకి, కానీ ఆయన 70 ఏళ్ళకి లేడు. ఆయన చెప్తున్నాడు అనమాట, చాలాసేపు పాప అంతా ఆ పరిచయం అంతా ఆయన జరిగిస్తున్నాడు. మా స్నేహితుడు వాళ్ళ తండ్రి ఆయన చెప్పి, పాస్టర్ గారు నా పని అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు, నాలో ఉండే శక్తి అంతా కూడా అయిపోయింది అయ్యా, ఇంక నా వల్ల కాదు, నేను చేయలేను, దేవుడు నన్ను రమ్మంటున్నాడు, ఇంక చాలు, నాకు దేవుడు ఇచ్చిన పరిచయం చాలు, సంఘం చాలు, ఇవన్నీ కూడా నాకు చాలు ఆయన చెప్తున్నాడు. పాపం బాగా మనిషి బాగా నీరసించిపోయి కొన్ని రోజులు ఉపవాసం ఉండి ఏమాత్రం శక్తి లేక బాగా నీరసించిపోయినాడు మనిషి. కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కృపను బట్టి అక్కడ దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఆ మనిషి రోజు పొద్దున్నే తెల్లవారుజామున నా దగ్గరికి వచ్చి ఆయన, బ్రదర్ దేవుడు మీతో కలిసి వచ్చే ప్రార్థన చేయమన్నాడు అన్నప్పుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తుంటే పాపం బాగా ఏడ్చాడు ఆయన. ఆయన మనసులో ఉండే బాధ అంతా కూడా ఎందుకు తెలియదు, నేను అంతగా ఆ కొద్దిసేపట్లోనే, ఆ ఒక్క రోజులోనే నేను బాగా దగ్గర అయినా ఆయనకి. బాగా ఏడ్చినప్పుడు అనుకోకుండా దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఆయనతో చెప్పాను అనమాట, ఒక మాట, దేవుడు మీకు నూతన శక్తి అనుగ్రహించబోతున్నాడండి, మీరు మీ ముని మనవుల్ని కూడా మీరు చూస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు నూతన శక్తి ఇవ్వబోతున్నాడు, మీరు మీ ముని మనవుల్ని కూడా చూస్తారన్నప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, ఒక్కసారిగా ఆ ఒక్క క్షణం ఆ మనిషి ఏ విధంగా అయితే ఇంతకుముందు ఉన్నాడో ఆ దుఃఖం, ఆ బాధ అంతా పోయింది. ఒక్కసారి నవ్వటం ప్రారంభించాడు. అవునా అయ్యగారు, అట్లండి 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 ఎన్నిసార్లు అన్నాడు ఆ మాట? 10 సార్లు. నేను చెప్పాను, దేవుడు మీకు నూతన శక్తి ఆయన ఇవ్వబోతున్నాడండి, దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆయన మళ్ళా వాడుకోబోతున్నాడు, మీ నిరీక్షణతో మీరు ఆయన సేవ చేయండి అన్నప్పుడు ఎంత సంతోషం అంటే ఆయనకి అంత సంతోషం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనందరికి కూడా కావాల్సింది ఏంటంటే నూతన బలం కావాలి. కీళ్ళు అరిగిపోయినాయి, కాళ్ళు అరిగిపోయినాయి, ఏమండి ఎవరు అడిగినా కానీ శక్తి లేదు, బలం లేదు, ఏమండి అందరూ కూడా చెప్పే మాటలన్నీ ఇవే ఎక్కడికి వెళ్ళినా కానీ. ఈ నూతన సంవత్సరానికి నీకు నాకు మనందరికీ కావాల్సింది ఏంటంటే నూతన బలం. ఈ నూతన సంవత్సరంలో బ్రతకడానికి, ఈ పాత సంవత్సరంలో జరిగిన అనేక సందర్భాల్లో, అనేక శ్రమల్లో
వాటన్నిటిని విడిపించబడాలంటే ఈ నూతన శక్తి కావాలి, నూతన ఆలోచన కావాలి, నూతన తలంపులు కావాలి, నూతన ఉద్దేశాలు తెలుసుకోవాలి. ఏమండి, నూతనత్వం కావాలి. మనిషి మనం నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఆయన మనల్ని నూతన పరిచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా 40:31 చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31, 28 నుంచి చదువుదాం. 28 నుంచి 31 వరకు. నీకు తెలియలేదా, నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఎండలో ఉన్నాం అనుకోండి, బాగా ఎండలో కూర్చున్నప్పుడు ఒక్కసారిగా ఎవరన్నా మంచి చల్లటి నీళ్ళు ఇచ్చారనుకోండి, ఎట్లుంటుంది? తిరిగి మళ్ళీ ఒక్కసారిగా శక్తి వచ్చేట్టు అనిపిస్తుంది. ప్రాణానికి ఎంతో నెమ్మది ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. ఎక్కువసేపు నేను మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే మనం దేవుని వాక్యం వినాలి. దేవుని సేవకుడి నుంచి దేవుడు ఈ సంవత్సరం మనకి ఇవ్వబోతున్న వాగ్దానం ముఖ్యంగా 3 విషయాలు. ఎవరండి వీళ్ళు? యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎవరండి అనేది ముఖ్యంగా 3 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిది, ఎవరండి వీళ్ళు ఎదురు చూసేవాళ్ళు అంటే, దేవుని మందిరంలో నివసించేవాళ్ళు. దేవుని మందిరంలో నివసించేవాళ్ళు. బైబిల్ చెప్తా ఉంది, కీర్తనలు 84వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. కీర్తనలు 84:4. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వల్ల బలం నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చాలండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. 92వ కీర్తన 13వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూస్తే, 92వ కీర్తన 11వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ మందిరంలో నివసించే వాళ్ళు ధన్యులు. యెహోవా మందిర ఆవరణంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఏమండి, దయచేసి అందరికి వినిపిస్తుంది నా మాటలు? నా మాట వినిపించేవాడు అందరి చేతులు పైకెత్తండి ఒకసారి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆశీర్వాదం దేవుని మందిరంలోకి వెళ్లకుండా కాదు. ఆయన మందిరంలో నివసించకుండా ధన్యత్వాన్ని మనం పొందుకోలేం. దేవుని మందిరంలోకి ఆదివారం ప్రార్థనకి రాకుండా నీ జీవితంలో, నా జీవితంలో దేవుని కృపను ఏమాత్రం కూడా పొందుకోలేం. నువ్వు ఎంతమందికి ప్రార్థన చేయించుకున్నా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, దేవుని కోసం నీ ఆస్తులన్నీ ఇచ్చేసినా కానీ నువ్వు దేవుని సన్నిధిలోకి రాకపోతే దేవుని మహిమతో నింపబడలేవు. ఇది సత్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం ప్రార్థన అంత ముఖ్యం మనకి. ఎన్ని పనులున్నా సరే, ఏమండి, ఎన్ని పనులున్నా సరే అన్నిటినీ పక్కన పెట్టి ఏం చేయాలి? ఆదివారం ప్రార్థనకి ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ దేవుడు మన జీవితాల్లో ఆయన పెట్టిన క్రమం అది. హల్లెలూయా. దేవుడు ఆయన పెట్టిన క్రమం అది. నీ మందిరం నందు నివసించువారు ధన్యులు. అంతేకాదు, నీ మందిరంలో నాటబడిన వారై మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు. నీ జీవితంలో, నా జీవితంలో వర్ధిల్లాలి అంటే నువ్వు దేవుని మందిరంలో నాటబడాలి. దేవుని మందిరంలో నాటబడాలి. దావీదు ఈ సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి కీర్తన 27:4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను,
ఏమండి, యెహోవా యొక్క ఒక్క వరం అడిగితే దాన్ని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూస్తకును, ఆయన ఆలయంలో ధ్యానించటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను. దావీదు అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప రాజు, ఆయన సమస్తం ఉంచుకొని కూడా ఆయన చెప్పిన మాట, అయ్యా నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను. నీ జీవితంలో, నా జీవితంలో ఈరోజు ఈ నూతన సంవత్సరంలో దీవించబడాలి అంటే, నూతన బలంతో, నూతన ఆశీర్వాదంతో, నూతన దీవెనలతో, నూతన శక్తితో నువ్వు నింపబడాలి అంటే నీ జీవితంలో నిర్ణయం చేసుకోవాలి, నా జీవితంలో నిర్ణయం చేసుకోవాలి, నేను దేవుని మందిరంలో నివసించాలి. దేవుని మందిరాన్ని ఏమాత్రం కూడా నేను పోగొట్టుకోకూడదు. ఆదివారం ఆరాధన ఏమాత్రం కూడా పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధికి మనం ఖచ్చితంగా రావాలి. నువ్వు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తావో, దావీదు అంటున్నాడు 23వ కీర్తన 6వ వచనంలో, 23వ కీర్తన 6వ వచనంలో మనందరికీ బాగా తెలుసు, దేవుని మందిరంలో నాటబట్టడం ద్వారా, దేవుని మందిరంలో నివసించడం ద్వారా, ఏమండి ఆయన చెప్తున్నాడు, నేను బ్రతుకు దినంలో అన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బ్రతికే దినాలన్నీ కూడా కృపాక్షేమాలు నీ వెంట రావాలి అంటే నువ్వు చిరకాలం దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడాలి, చిరకాలం దేవుని మందిరంలో ఉండటానికి ఇష్టపడాలి. ఈరోజు చాలా మంది మన దేవుని మందిరికి వస్తున్నాం కానీ, ఏమండి వస్తున్నాం కానీ దేవుణ్ణి వెతకటం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీలో చాలా మంది ఇంకా ఫోన్లు చూస్తున్నా నాకు కనిపిస్తుంది. ఇక్కడ పనిచేసేవాళ్ళు, కోఆర్డినేట్ చేసేవాళ్ళు తప్పితే మిగిలిన అందరూ దయచేసి మీ ఫోన్ ఒకసారి ఆఫ్ చేయండి, మీ ఫోన్లు చూసుకోవద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నీ హృదయంలో కార్యం చేయబోతున్నాడు, నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. నువ్వు నీ ఫోన్ పట్టుకొని కూర్చుంటే దేవుడు వస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన నీ ముందుకు వచ్చి ఆయన వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ జీవితంలో నిజంగా ఆయన తాకాలి అంటే ఏం చేయాలి? నువ్వు దేవుని వెతకాలి, దేవుని సన్నిధిలో. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిర ఆవరణలో నాటబడకపోతే, దేవుని మందిరంలో నివసించకపోతే మన జీవితాల్లో దీవెన లేదు, మన జీవితాల్లో ఆశీర్వాదం లేదు. అంతేకాదండి, 92వ కీర్తన 15వ వచనం చదివితే, 92వ కీర్తన 2వ దీవెన దేవుని మందిరంలో ఉండటం ద్వారా, 92వ కీర్తన 15వ వచనం, వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే యెహోవా మందిరంలో నాటబడిన వారై దేవుని ఆవరణంలో వర్తిల్లుతా ఉంటారో వాళ్ళ జీవితాల్లో ముసలితనం వచ్చినప్పటికీ కూడా